అందరికీ నమస్కారం అండి. మా ఇంటిలో మేడ మీద పెరటిలాగా తయారు చేసి పూల మొక్కలు, కూరగాయలు, జామకాయ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఎంత సైజు వచ్చిందో. జామకాయ ఒక తోటలాగా వనంలా తయారు చేసాం. ఈ వనంలో మా కూతురు గారు, మా సతీమణి గారు రోజు ఈ చెట్లకి నీళ్ళు పోయడం, ఎరువులు, మందులు ఇవన్నీ వేయడం వల్ల పూలు ఎంత అందంగా వచ్చాయి చూడండి. ఇవన్నీ కూడా మా ఇంటిలోని పూజా మందిరంలో దేవుని పటాలకి చక్కగా అలంకరించి, అలాగే శ్రీకృష్ణుడు అంటే మహా ఇష్టం నాకు. ఎందుకంటే ఆయన భగవద్గీతలో చెప్పినటువంటి గొప్ప బోధనలు నన్ను, ఈ లోకాన్ని కూడా ప్రభావితం చేశాయి. అందుకనే శ్రీకృష్ణుడికి కూడా ఈ పూలని అలంకరణ చేస్తాం ప్రతిరోజు. అందుకే ఈ వనము నా సతీమణి గారు వేయడం వల్ల ఆమెకు మంచి కాలక్షేపం జరుగుతోంది. ఇక చూడండి, మందారం ఇంకా మొగ్గలతో ఉంది. ఇక్కడ ఈ పూలు చూడండి, రోజ్ కలర్. దీంతోపాటు ఇక్కడ టమోటాలు, మందారం, రెడ్ కలర్ మందారం, ఇది ఎల్లో కలర్. ఇది 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 ఇంకో రకం. ఇదేం కలర్ ఇది? నెక్స్ట్ గులాబీ, వైలెట్ కలర్. ఇవన్నీ కూడా చాలా 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 బాగా వచ్చాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ పూలను కొయ్యాలి. నెక్స్ట్ ఇది బెండకాయ చెట్లు. ఇగో బెండకాయలు అప్పుడే మొదలకు వచ్చేస్తున్నాయి, లైట్గా మొదలవుతున్నాయి. ఇంతకుముందు బెండకాయల చెట్లకు వచ్చిన ఇవి గోరు చిక్కుళ్ళు అంటాం. ఆ గోరు చిక్కుళ్ళు ఇవి పూలు, చామంతి పూలు రకరకాల రంగులతో ఉన్నాయి. కొద్దిగా వాడి ఉన్నాయి, కొన్ని బాగానే ఉన్నాయి. ఈ పువ్వు చూడండి, చాలా బాగుంది. ఇదొక మందారం. ఆహా, ఇవి చిన్న చిన్న గులాబీలు. చెట్లకు కూడా మరీ ఎక్కువ నీళ్ళు పోయకూడదు, లైట్గా పోయాలి. దీన్ని ఎరువేశారు. అలాగే తెల్ల చామంతులు. మా ట్యాంకులో నీళ్ళు చక్కగా ఈ చెట్లకు అన్నిటికీ పనిచేస్తున్నాయి. పందిరి తీసి ఇక్కడ వేసుకున్నాం మేము, ఏదో అవసరమైతే వాడుకోవచ్చని పందిరి తీసేసాం. ఇదేమో బీరకాయ చెట్టు. ఈ చెట్టు ఏంటిది? మునగాకు. ఈ వంకాయ చెట్లు, టమోటాలు, ఇవి బెండకాయ చెట్లు ఇవన్నీ. ఇది ఏం చెట్టు శారదా? ఇది కాకరకాయ. కొత్త బీర. అదే లాస్ట్ ఇది కొత్త బీర. ఇది బీరకాయ. ఇది కొత్తిమీర. ఇదంతా కొత్తిమీర. ఇది బీరకాయ. ఈ ఆకుకూరలు, వంగనారు. ఇది వంగనారు. ఇది తోటకూర కదా, తోటకూర. ఇది పాలకూర, పెరుగుకూర, చీరకూర. ఇది కూడా పెరుగు, పాలకూర. ఇది మెంతికూర కదా, తోటకూర కదా. ఇది తోటకూర. ఇది మెంతికూర. రోజు ఏదో కూర ఉంటుంది మాకు. ఆకుకూరలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. తెల్ల గులాబీలు. ఆహా, బాగుంది. ఇక్కడ ఒక ఎల్లో కలర్ మందారం. ఇదేం చెట్టు చెప్పు? ఇదేం చెట్టు? ఇది కూడా మందారం. ఇక ఇక్కడ ఇది స్వీట్ లెమన్. ఆహా, షుగర్ వాళ్ళకి స్వీట్ లెమన్ అట. షుగర్ వాళ్ళకి ఎట్లా స్వీట్ లెమన్ అవుద్ది? ఓహో, నిమ్మకాయ కొరుకొని తిని. ఇదేం చెట్టు? స్టార్ ఫ్రూట్. ఇక కొద్ది రోజులు మేము స్టార్ ఫ్రూట్ రెడీ అయితే మేము తినడానికి సిద్ధంగా ఉన్నాం. నెక్స్ట్ ఈ చెట్టు వాటర్ యాపిల్ అంటే అదొక వాటర్ యాపిల్ అంటారు. ఇది చూడు, ఈ చెట్టు ఏంది? అంజీరా అంటే అంజీరా కాయలు వస్తాయి కదా.
ఎంజీరకాయలు ఇవన్నీ కూడా మా మా ఉద్యానవనంలో, అంటే మా మేడ మీద ఉన్న ఉద్యానవనంలో ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా ప్రతి ఇంట్లో కూడా ఇటువంటి ఆడవాళ్ళు ఎక్కువ తోటలు ఇవన్నీ ఇట్లా వేసుకోగలిగితే అవన్నీ కూడా వాళ్ళకి మనసుకు కూడా ఏదో పని చేసినట్టు ఉంటుంది, మనసు కూడా హాయిగా ఉంటాయి. అవన్నీ పూలు కోసుకోవడం, దేవుడి దగ్గర పెట్టుకోవడం, పళ్ళు వస్తే తినడం. మా జాంకాయ చూడండి చాలా పెద్దది అయి కూర్చోంది, ఇప్పుడు కవర్ కట్టారు, చాలా సైజు. అట్లా టమోటాలు, బెండకాయ, వంకాయలు, ఆకుకూరలు, ఇవన్నీ ఆకుకూరలు లాస్ట్లో ఉన్నవన్నీ ఆ వరుసంతా. అలాగే బీరకాయలు, ఇవన్నీ కూడా కాకరకాయ, ఇవన్నీ కూడా ఇంట్లో మనం బయట కొనకుండా కొంతవరకైనా మనం వాడుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించండి. చాలా ఇళ్ళల్లో కూడా చాలా వరకు అమ్మవార్లందరూ కూడా ఇటువంటివన్నీ వేసుకుంటున్నారు. అందరి ఇంట్లో కూడా ఇటువంటి పూలవనం లాగా వేసుకొని హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వీడియో బాగుంటే లైక్ చేయండి అందరూ కూడా. రైట్ అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, మీకు అందరికీ శుభం.